హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతురిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. సమ్మర్ అనేసరికి గుర్తుకొచ్చే చారు ఏంటో తెలుసా? పెసరపప్పు చారే అండి. పెసరపప్పు చారు సమ్మర్లో చాలామంది ఎక్కువగా చేసుకోవడానికి అయితే ఇష్టపడతారన్నమాట. ఈ సమ్మర్లో మీరు చేసుకునే విధంగా పెసరపప్పు చారు ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి అయితే ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ముందుగా అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు అలాగే ఒక కప్ అంతా పెసరపప్పు తీసుకొని గిన్నెలోకి అయితే వేసుకొని ఫ్రెష్గా వాటర్ వేసి నీట్గా కడిగి పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ పప్పులోకి టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ పప్పు చారులోకి టమాటాలు వేయడం వల్ల పెసరపప్పు చారు అనేది మరింత టేస్టీగా వస్తుంది. అందుకని నేనైతే టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను. టమాటాలతో పాటు కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 గ్లాసులంతా వాటర్ వేసుకొని పప్పు టమాటాలు మెత్తగా ఉడికించుకుందాం. చూసారని పప్పు టమాటా అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలని, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఇందులోకి అయితే వేసుకుందాం. అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటితో పాటు ఒక అర గ్లాస్ అంతా వాటర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని పప్పు అనేది మంచిగా మరగనిచ్చుకుందాం. ఓకేనా అండి. ఇప్పుడు మనమైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకొని పప్పుచారు అనేది మంచిగా మరగనిచ్చుకుందాం. చూసారండి, 2 నిమిషాలలో పప్పుచారు అనేది మంచిగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని దించుకొని పక్కకైతే పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద పోపు అయితే పెట్టుకుందాం. పోపు కోసం కావాల్సిన గిన్నెనైతే పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి 7 లేదా 8 వెల్లిపాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, 7-8 వెండుమిర్చి, అలాగే కరివేపాకు, ఒక స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని పోపు అనేది మంచిగా పెట్టుకోవాలి. పోపు అనేది మంచిగా వేగితేనే పప్పుచారులోకి పోపు అనేది బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికైతే ఒక రిక్వెస్ట్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పప్పుచారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా కామెంట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ పోపులోకి ఇప్పుడు మనము పప్పుచారు అయితే వేసుకుందాం. ఈ పప్పుచారు అనేది మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టుకొని పోపు అనేది మొత్తం అందులో కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సమ్మర్లో చాలా రుచికరమైన పెసరపప్పు చారు అనేది కేవలం 2-3 నిమిషాలలో రెడీ అయిపోతుందండి. ఈజీ ప్రాసెస్లో చెప్పాను కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పిన స్టైల్లో పెసరపప్పు చారు అనేది తప్పకుండా మీ పిల్లలకైతే చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అంత కమ్మగా ఉంటుందన్నమాట. తప్పకుండా నేను చెప్పిన స్టైల్లో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.